హైదరాబాద్. అప్పుడే నిద్ర లేచింది. నగరంలో ప్రజలు వేగంగా వాళ్ళ ప్రతిదిన కార్యక్రమాలు మొదలు పెడుతున్న టైం అది. ఇదే నగరంలో ఇంకో చోట కొంతమంది స్టూడెంట్స్ అంతకంటే వేగంగా ఒక గ్యాదరింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఏర్పాట్లని ఒక విఐపిని కలడానికి. ఆ విఐపి పేరే అందే ప్రతాప్ రెడ్డి. అందే ప్రతాప్ రెడ్డి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే విలేజ్ లో పుట్టిన ఆనిముత్యం అనుకోవాలి. దేవుడితో సమానం. గ్రేట్ పర్సన్. జీవితానికి ఆయన భారత మాతగా సచ్చాపు. స్వయం కృషితో పైకి ఎదిగిన వ్యక్తి. అట్లాగా కనిపించే దేవుడు కల్ముషం లేని మనిషి. పేరెంట్స్ కంటే ఎక్కువ డైమండ్. నా లైఫ్ లో హీరో అంటే అందే ప్రతాప్ రెడ్డి సార్ గారు. గ్రేట్ మ్యాన్, సింపుల్, హంబుల్, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, వెరీ గుడ్ పర్సన్, డైనమిక్. ఆయన ఒక అభయహస్తం. నేనైతే ఆల్వేస్ గాడ్ అనుకుంటాను నా లైఫ్. దైవ సమానులు. కలవలకుంటాన్నాం కదా, ఒక కలవ లాంటి వాడు. హీరో. ఇట్స్ అన్ యూనివర్సిటీ. మహా మనిషి. కైండ్ హార్టెడ్ పర్సన్. నైస్ పర్సన్, వెరీ స్ట్రాంగ్. ఈజ్ అ విజనరీ. ఇంతమంది అభిమానించే ఈ మనిషి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. కాసింపూర్, మెదక్ జిల్లాలో 20 కుటుంబాలు కూడా లేని ఒక చిన్న గ్రామం. 1951 స్వాతంత్రం తర్వాత ప్రజలు మెల్లగా ఊపిరి పీల్చుకుంటున్న రోజులవి. మే 16వ తేదీన అందే నారాయణ రెడ్డి నరసవ దంపతులకు 7వ ప్రసవంలో అందే ప్రతాప్ రెడ్డి పుట్టారు. జ్యోతిషుడు ఆ పసిబిడ్డను చూసి కుబేరుడవుతాడు, దాతవుతాడు అన్నాడు. ఆ కుటుంబం ఆశ్చర్యపోయింది. మంత్రులు ఏమన్నాడు, మంచి శ్రీమంతుడు అవుతాడు ఇదరా అన్నాడు. అన్నట్టే అయ్యాడు. అంతే, ఒకటే మాట అన్నాడు. అమ్మ తల్లికి చెప్పిండు, అమ్మ మంచి వాడు అవుతాడు, శ్రీమంతుడు, తెలుగు కల్లోడు అవుతాడు అన్నాడు. తెలుగు కల్లోడు అయ్యాడు. రెక్కాడితే కాని డొక్కాడని రైతు కుటుంబం అది. ఆపై పంటలు పండక ఊరు కరువుల్లో ఉంది. కానీ వారికప్పుడు తెలియలేదు ఆ జ్యోతిష్యుడు చెప్పింది నిజమవబోతుందని. 7 ఏళ్ల కరువు వచ్చింది. 7 ఏళ్ల కరువు వచ్చింది. కరువు వస్తే కూడా ఆ శిలర, ఆ బుట్ట శిల అదేంటి జేరుపతలోట తీసుకొచ్చుకుంటా, తవ్వుకుంటా, బల్లరకేసుకుంటా పాలు చల్లగా అయినాం మేము. ఏదైనా కరువు పడ్డా కానీ మక్కపాయలు బుక్కి పన్నాం, 5 రొట్టెలు చేసుకొని తిని పన్నాం. అట్లా కష్టపడ్డాడు ఆయన పడ్డాడు, మేము పడ్డాం అంతా. అప్పటోళ్ళం అంతా. ఇక ఇప్పటోళ్ళకు ఇక సుఖాలు వచ్చినాయి, బియ్యం ఉన్నాయి, కానీ అప్పటోళ్ళకి ఏం లేకుంది. భూమిలో తడిలేని రోజులవి. ఊర్లో బడెక్కడ ఉంటుంది? ఆ ఊరి పిల్లలు చదువుకోవాలంటే పక్క ఊరు కల్వకుంటలో చదవాల్సిందే. ఆ ఊరి బ్రతుకులకు అది లగ్జరీనే. ప్రతాప్ రెడ్డికి ఇంట్లో భారం పక్క ఊరికి దూరం, తనకు చదువుపైన ఉన్న మక్కువని కొంచెం కూడా తక్కువ చేయలేదు. దాంతోపాటు చదవమని అమ్మ ఇచ్చే ప్రోత్సాహం అతన్ని రోజు 6 కిలోమీటర్లు బడికి నడిచి వెళ్లి చదువుకునేటట్లు చేసింది. కష్టపడి ఇది నాగట్పేది ఎద్దులు అన్ని సైకిల్ తీసుకొని ఎద్దులు అమ్మి అంగడి పోయి దౌతవ దగ్గర దౌతవాడ అంగడి పోయి నడుకోగలికి ఇచ్చేసి సైకిల్ వచ్చాడు. దొంగల వాండి చదువుకున్నాడు, ఇంట్లో వాండి చదువుకున్నాడు. వాళ్ళకు తిందామంటే కూడా ఏం లేకుండే అప్పుడు. గట్క మాకు అప్పుడు గట్కనే వదిలిందాం కానీ గట్కలే, కానీ మాకు తిందామంటే కూడా లేకుండే. ఆ లేకుండా కానీ తల్లి చదివిపించింది, తల్లి కష్టపడి. ఆయన కల్వకుంట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. పక్క ఊరిలో ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్గా ఉన్నా సొంత ఊరికొచ్చేసరికి ఒక బాధ్యత కలిగిన రైతులాగా అమ్మ నాన్నకి పొలం పనుల్లో సాయం చేసేవారు. అందే ప్రతాప్ రెడ్డి ఉన్నత విద్య కోసం నిజామాబాద్ వెళ్లారు. అక్కడ గవర్నమెంట్ కాలేజ్లో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 1962 చైనా వార్ వచ్చినప్పుడు తర్వాత గవర్నమెంట్ ఏం చేసింది, ప్రిలిమినరీ మిడ్కి సంబంధించిన ప్రిలిమినరీ నాలెడ్జ్ కావాలని ఎన్సిసి అని ఇంట్రడ్యూస్ చేసిండు.
అంటే మేమిద్దరం జాయిన్ అయింది 1966లో పాలిటిక్స్. తర్వాత అందులో క్రమశిక్షణ గల టాలెంట్గా పరేడ్ చేస్తుండే కనుక ఈయనను అండర్ ఆఫీసర్గా కొంత గ్రూప్ ఆఫ్ మెంబర్స్కి అండర్ ఆఫీసర్గా పెట్టాడు. ఆ చార్మింగ్ ప్లేస్, ఆ డ్రెస్సింగ్ నా మనసులో చాలా ముద్ర వేసింది అన్నట్టు. ఆయన మర్చిపోకుండా చేసేసింది. లేకుంటే ఎప్పుడు ఎవరు ప్రతాప్ రెడ్డి అని ఇప్పుడు అడిగితే నాకు తెలియకపోతుండే. చదువు అయిపోయాక 1970లో ఒక కంపెనీలో రఘుపతి రెడ్డి దగ్గర మేనేజర్గా జాయిన్ అయ్యారు మన ప్రతాప్ రెడ్డి. ఇంటికి పోతే పేదోళ్ళు, నా అమ్మ నాన్నకు వాళ్ళ వ్యవసాయం సహాయం చేస్తూనే వాళ్ళ పూట గడపతందుకే ఇబ్బంది. తను కూడా వ్యవసాయం సహకరిస్తేనే ఏమన్నా తను తినగలగలుగుతాడు. మా పరిస్థితి కూడా అంతే, అందరి పరిస్థితి ఉంటే దాని కొరకు పోకుండా తను అంతవరకు టైప్ నేర్చుకున్నాడు అన్నట్టు. టైప్ షార్ట్ హ్యాండ్ అని నేర్చుకున్నాడు. అంటే ఈ ఉద్యోగం దొరకకపోతే అవి చేసుకొని బతకచ్చు కదా అని. అంటే ఈ బాబు క్రమశిక్షణతో ఉంటే ఈ పాపులర్ అయిపోయింది, టైపింగ్నే పాపులర్ అయిపోయింది కాంట్రాక్టర్లంతా. ఒకటంటే ఒకటి 24 hours ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంటే ఈ ఇన్ఫర్మేషన్ ఒక పెద్ద ఆయనకి చెప్పింది అన్నట్టు. ఒక పెద్ద ఆయనకి చెప్పింది, ఆ పిల్లోడు ఎర్రగా బిర్రగా మంచుకున్నాడు, హుషారున్నాడు, మంచుకుంటాడు, ఎత్తు బిత్తు పరసనట్టుందంటే ఆ పెద్ద ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, మనమే ఆ పిల్లోని మన అమ్మాయి ఇచ్చి మన దగ్గరనే ఉంచుకుంటే R6 వైపుల ఫ్యాక్టరీ ఉండేది. అంతకుముందు వాళ్ళ మామగారు అని రఘుపతి రెడ్డి అని వాళ్ళ మామగారు, ఆయన చాలా గొప్పవారు. ఆయన కూడా ఆయన అయితే పనిచేశారు. ఆమె తర్వాత ఓన్గా ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. ఏప్రిల్ 28, 1971లో ప్రతాప్ రెడ్డికి శకుంతలాదేవితో వివాహం జరిగింది. ప్రతాప్ రెడ్డి అప్పటి వరకు తను సంపాదించుకున్న చదువుని, వివిధ రంగాల్లో నైపుణ్యతని ఉపయోగించుకుని 1976లో భారత్ సిమెంట్ పైప్ ఇండస్ట్రీని పెట్టారు. చిన్న పైపుల ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి అక్కడి నుంచి హైదరాబాద్లో వేరే పంపుల ఫ్యాక్టరీ, తర్వాత అక్కడి నుంచి ఏసీ పైప్స్. ఎంత శ్రద్ధతో పనిచేసేవారంటే నాకు తెలిసి ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మల్లో పెట్టాడు, తర్వాత హైదరాబాద్లో పెట్టాడు, తర్వాత ఆ ఫ్యాక్టరీ తర్వాత అస్బెస్టాస్ కంపెనీ పెట్టాడు. అస్బెస్టాస్ కంపెనీలో పనిచేస్తూ చేసి ఎంత లీనమైపోయాడు అంటే, ఎంత వ్యక్తిగా లీనమైపోయాడు అంటే, ఒకసారి ఆయన ఒక చెయ్యి ఆ మిషన్లో పోయేసి ఏం పొడగొట్టుకున్నాడు. ఈ ఏం ఉండదు ఆయన, ఉండదు అంటే అంత ఇన్వాల్వ్ అయిపోయింది. యాక్చువల్లీ మేము సిమెంట్ పైప్స్ తయారు చేసి అప్పటి ఆంధ్రప్రదేశ్, ఇప్పటి తెలంగాణ నుంచి మహారాష్ట్ర గవర్నమెంట్కి సప్లై చేసేవాళ్ళము. సో ఆ దాంతోనే ఇక్కడ ఏమైందంటే, మహారాష్ట్ర గవర్నమెంట్ వన్ ఫైన్ మార్నింగ్ దే కమ్ టు ఏ డెసిషన్ దట్ దే షుడ్ నాట్ బై ఫ్రమ్ అవుట్ సైడ్ స్టేట్, దే షుడ్ బై ఫ్రమ్ విదిన్ స్టేట్. దట్ ఈస్ హౌ వీ హవ్ బీన్ షిఫ్టెడ్ టు మహారాష్ట్ర. సో ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేయాలని చెప్పేసి ఫస్ట్ డెసిషన్. సో దానికి ఒక యూనిట్కి నేను ఇంకొక మాకు కూరబదరు ఉన్నారు, మేమిద్దరం, మా ఇద్దరిని డెప్యూట్ చేశారు. యాక్చువల్గా ముఖ్యంగా నేను చెప్పాలి ఏంటంటే, నేను నా 17 సంవత్సరాల వయస్సు నుంచి నేను వారితో ఉంటున్నాను. నేను యూ కెన్ సే దట్ దే ఆర్ ఈజ్ మోర్ దెన్ మై పేరెంట్స్. మా పేరెంట్స్ దగ్గర తక్కువ ఉన్నాను, ఆయనతో ఎక్కువ ఉన్నాను అన్ని రకాలుగా. ప్రత్యేకత ప్రతాప్ రెడ్డికే కాదు, ఆయన బైక్కి కూడా ఉండేది. ఆయన బైక్ అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయనకే కాదు, వాళ్ళ ఊరి జనాలకు కూడా. నాకు 10వ తరగతి అయ్యేంత వరకు కూడా అప్పుడప్పుడు ఆయన బైక్ మీద వచ్చేవాడు. నిజామాబాద్ వెళ్ళాడు. నిజామాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉద్యోగం చేస్తున్నట్టు తెలిసింది జిల్లా పరిషత్ డిపార్ట్మెంట్లో. అప్పుడప్పుడు ఊరికి వచ్చినప్పుడు మాకు ఎంత ఆనందం వేసేవాడు. ఆయన జవాబు మీద వస్తుంటే ఆ ఊరు పూర్వం నుంచే ఆ యొక్క సౌండ్కి అందరం లేచి నిలబడేవాడు. చిన్న ఊళ్ళో ఉంటున్నాం, అది ఇప్పటిదాకా బాగా గుర్తుంది నాకు. వెళ్ళేటప్పుడు ఒకసారి ఎక్కాల దాని మీద అనేది అది ఉండేది. మనం కొన్నిసార్లు మన జీవితంలో మన పనిలో సాహసం చేయకపోతే, అలా సాహసం చేసే వాళ్ళ దగ్గరే మన జీవితాంతం పనిచేయాల్సి వస్తుంది. ప్రతాప్ రెడ్డి 1989లో అలాంటి సాహసమే చేశారు. ఆ సాహసం పేరే బాలాజీ అమైన్స్ లిమిటెడ్. ద ఫస్ట్ థింగ్ చెప్పాల్సింది ఏంటంటే, రిస్క్ టేకింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆర్ట్ విచ్ మిస్టర్ ప్రతాప్ రెడ్డి హ్యాస్. ఆ 35 సంవత్సరాల క్రితం ఒక సైంటిస్టు, ఇండియన్ సైంటిస్టు, దట్ టు ఏజ్డ్ సైంటిస్ట్, ఈ విధాన్ని వీల్ చైర్, ఆయన నమ్మి మన దగ్గర ఉన్న ఆస్తులన్నీ
తాకట్టు పెట్టి ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం, అది అవుతుందా లేదా, సక్సెస్ అవుతామా లేదా అనే రిస్క్ తీసుకొని పెట్టారు చూడండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ ద లైఫ్ ఐ కెన్ సే. కెమికల్ ఫ్యాక్టరీ, కెమికల్ లైన్లోకి వెళ్ళడం అయితే రిస్క్. ఆయన రిస్క్ తీసుకున్నారు. రిస్క్ తీసుకొని దానికి ఏదైతే ఒక స్కెచ్ చేసుకున్నారు. కెమికల్ అంటే ఎంటైర్గా ఆయన అంతకుముందు చేసిన బిజినెస్కి కానీ ఆయన చదువుకున్న చదువు కానీ సంబంధం లేని బిజినెస్. When he started this Balaji Amines, there was lot of problems because it's a very, as I said, it's a very high-end product. It's not that easy. It's a technically very difficult product, and very only public sector, one public sector company and one private company were there at that time, which was manufacturing these amines. And going into that and to market that product, once you start it and once you produce it also, to market it also is a very big task. ప్రతాప్ రెడ్డి ఒక వ్యాపారవేత్తగా ఎంత సక్సెస్లో ఉన్నా తన దగ్గర పనిచేసే వారికి ఎప్పుడూ ఆయన దూరంగా లేరు. వారి కష్టసుఖాలు ఎప్పటికప్పుడు ఆయన తెలుసుకునేవారు, వారికి అందుబాటులోనూ ఉండేవారు. వెరీ ఈజీ. అతను అప్రోచ్ కావడానికి 1 phone call అవే ఫ్రమ్, ఒక ఫోన్ కాల్ చేస్తే ఆయన అటెండ్ అవుతాడు. వెరీ ఈజీ ఫర్ ఆల్ ఎంప్లాయీస్. Never stops anybody. He even talks to what we call from the peon to the any manager level or super level. He personally goes and talks to them. He asks them about their well-being. एम्प्लॉय के साथ सर का जो अप्रोच है वो वेरी लिबरल है. तो सर का किसी भी एम्प्लॉयज़ के साथ फैक्ट्री में इधर ऑफिस में बात करते में भी कुछ ये नहीं है, ऐसा लगता ही नहीं वो बॉस है मेरे को नहीं और किसी को भी लगता नहीं. वेरी लिबरल अप्रोच है. अभी एक पॉइंट नोट करता हूँ मैं. जब अभी कोविड के टाइम पे सभी दुनिया बंद था, हमारा फैक्ट्री चालू था. फैक्ट्री चालू गया नहीं, फार्मा प्रोडक्ट है वो, जो इसमें हमारा एक प्रोडक्ट है डाइमेथाइल फॉर्मामाइड, वो इसमें रेमडेसिविर में जाता था वो, उसके लिए फैक्ट्री चालू था अपना. जब पूरा फैक्ट्री में या ऑफिस में सभी एम्प्लॉयज़ का जो शिफ्ट एम्प्लॉयज़ है वो सब लोगों का रहने का खाने का इंतजाम पूरा किया था फैक्ट्री में. तो ऐसे ही ऑफिस में भी किया था और बाकी सब आना जाना सब कंपनी की तरफ से किया था. वो तो करती ही है और उसके साथ जो भी करने का है उसका केयर लेना. अभी ये पूरा ऐसा महामारी में केयर लेना, जो फैमिलीज़ का, एम्प्लॉयज़ का, सभी का केयर लेते थे. और जो हॉस्पिटल जो कोई इन्फेक्शन हो गया तो वो लोगों का हॉस्पिटलाइजेशन वो सब कंपनी ने किया है. वो खाली उन्होंने बोल दिया कि नहीं पूरा अपन करने का है, उनके साथ पूरा कर दिया सर. సో నార్మల్గా మా దగ్గర ఉన్న కల్చర్ ఏంటంటే, ఒకసారి మా దగ్గరకు వచ్చారంటే మా కల్చర్ నచ్చకపోతే ఒక నెల రోజులకు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఉన్నారంటే ఇంకా పర్మనెంట్ అనుకోవాలి. దట్ ఈస్ హౌ వీ హవ్ సీన్. మా దగ్గరే రిటైర్ అవుతారు. దట్స్ వాట్ వీ హవ్ సీన్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్. ఇట్ మే బి బికాస్ ఆఫ్ ది ఈ సైజ్ కంపెనీలో మీరు వెళ్ళండి, ఎక్కడైనా వెళ్ళండి, ఒక 1500 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలో ఒక చైర్మన్ కానీ, ఒక డైరెక్టర్ కానీ, మేనేజింగ్ డైరెక్టర్ కానీ ఎంప్లాయీతో మాట్లాడాలంటే దెర్ ఆర్ నంబర్ ఆఫ్ హెరార్కీస్. బట్ ఇక్కడ అలా లేదు. ప్రతాప్ రెడ్డి గారు ఎవ్రీ ఇయర్ నవంబర్లో 1st నవంబర్కి ఫౌండేషన్ డే అని సెలబ్రేట్ చేస్తారు. ఆ రోజు ఎనీ ఎంప్లాయీ హీ కెన్ గో అండ్ డైరెక్ట్లీ మీట్ హిమ్, డిస్కసింగ్ అండ్ ఆ రోజు అందరితో మాట్లాడి అందరికీ భోజనాలు పెట్టి ఇది చేస్తుంటారు, సెలబ్రేట్ చేస్తారు అనమాట. దట్ ఈస్ ఫౌండేషన్ డే. గట్టిగా మట్టిని నమ్మే కుటుంబం అది. మట్టిని అమ్మే పనులు చేయకూడదు అనే సిద్ధాంతం మన ప్రతాప్ రెడ్డిది. అందుకే బాలాజీ అమైన్స్ పెట్టినప్పుడు, దాన్ని నడిపించినప్పుడు పర్యావరణానికి హాని చేసే పనులు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జీరో డిశ్చార్జ్ అనేది అది ఈరోజు మాట్లాడుతున్నారు కెమికల్ ఇండస్ట్రీలో. మేము 30 ఏళ్ళ కిందనే జీరో డిశ్చార్జ్ మాట్లాడినాం. ప్రతాప్ రెడ్డి గారు అప్పుడే చెప్పారు. సో దే షుడ్ నాట్ బి ఎనీ డ్రాప్ ఆఫ్ వాటర్ గోయింగ్ అవుట్ సైడ్ ఫ్రమ్ ది ప్లాంట్. సో ఆ రకంగా ప్లాన్ చేశారు. అలా చేయడానికి చాలా ఖర్చు అయ్యేది. ప్రతి దినానికి మేబీ 10 to 15 lakhs ఖర్చు వస్తుంది అలా జీరో డిశ్చార్జ్ చేయాలంటే. బట్ ఈ యూస్ టు సే నెవర్ మైండ్, మనకు వీఆర్ నాట్ వర్కింగ్ ఫర్ ది మనీ, వీఆర్ నాట్ వర్కింగ్ ఫర్ ది షార్ట్ టర్మ్, అవర్ విజన్ ఇస్ అ లాంగ్ టర్మ్. ఏదో ఇవాళ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు సంపాదించుకొని వెళ్ళిపోయేది కాదు ఇది. మనం లైఫ్ లాంగ్ ఉండాల్సింది కాబట్టి వీ షుడ్ సీ ది సరౌండింగ్స్ ఆఫ్ అవర్ ప్లాంట్స్ షుడ్ బి క్లీన్. నోబడి షుడ్ ఫింగర్ ఆన్ అస్ when we are doing this business. That is how he has given his vision and his say
సో అది ఇప్పటి వరకు అదే ఫాలో అవుతూ వస్తున్నాం. आजकाल जर पाहिलं तर पोल्युशन आणि एखाद्या पोल्युशन आणि त्याचं इफ्लुएंट जनरेशन आणि त्याचं डिस्पोजल हे कंपनीच्या समोरचं एक खूप सर्वात मोठं एक आव्हान आहे. आणि ते सुद्धा आव्हान आम्हाला काही दिवसापूर्वी होतं, पण आम्ही ते आता मिटिगेट करत आलेलो आहोत. प्रत्येक कंपनीमध्ये बघितलं तर 3 प्रकारचे पोल्युशन असतात. एक तर एअर पोल्युशन आहे, वॉटर पोल्युशन आहे आणि लँड पोल्युशन आहे. आता आमच्या प्रोसेसमध्ये एअर पोल्युशनच्या बाबतीत जर बोलायचं झालं तर आम्ही प्रत्येक प्रोसेसमध्ये वॉटर स्क्रबर बसवलेले आहेत, जे की आमचे गॅसियस फॉर्ममध्ये असलेले प्रॉडक्ट आहेत ते आम्ही वॉटरमध्ये स्क्रब करतो आणि ते परत रिसायकल करतो, रिकव्हरी करून ते रिसायकल करतो, रियूज करतो. दुसरी गोष्ट आहे वॉटर पोल्युशनची. वॉटर पोल्युशन पाहिलं तर जे काय प्रोसेसमध्ये जनरेशन वॉटर आहे ते वॉटर आम्ही इतर कुठेही न फेकता आम्ही त्याचं बायोलॉजिकल ट्रीटमेंट करून त्याचं COD कमी करून ते आम्ही प्रोसेसमध्ये रियूज करतो, रिसायकल करतो. तिसरा जो आहे तो एअर पोल्युशन, ज्याच्यामध्ये जे बॉयलरचे जे चिमणी आहेत, बॉयलरच्या चिमणीमध्ये निघणारा जो स्मोक आहे त्याच्यामध्ये ॲश कंटेंट वगैरे असतात. पण आम्ही ते ॲश कंटेंट कंट्रोल करण्याकरता ESP इलेक्ट्रोस्टॅटिक प्रेसिपिटेटर इन्स्टॉल केलेले आहेत. त्यामुळे चिमणीमधून येणारा जो स्मोक असतो एकदम క్లీన్ आणि క్లియర్ असतो, त्याच्यामध्ये సస్పెండెడ్ పార్టికల్ అజిబాత్ నస్తాం. ఇంకోటి చెప్పాల్సింది అంటే ఇప్పుడు ప్లాంట్ ఏరియాలో 30% మేము ప్లాంటేషన్ చేస్తున్నాము టు కంట్రోల్ ఎమిషన్స్ చేయడానికి. ఆల్మోస్ట్ 33% అంటే 90 acres-లో 30 acres ప్లాంటేషన్ చేస్తున్నాం. మనం ఎప్పుడో చదువుకున్నాం మహాత్మా గాంధీ విదేశీ వస్తువులని రద్దు చేయమన్నారని. ఇంకా మనము మన గవర్నమెంట్ ఈ రద్దుని ఇంకా కొనసాగించడానికి ప్రయత్నిస్తూనే ఉంది. కానీ మన ప్రతాప్ రెడ్డి 1980లోనే విదేశాల నుండి ముడిసరుకు దిగుమతి చేయడం ఇష్టం లేక తను సొంతంగా స్వదేశంలోనే ముడిసరుకు తయారీ చేయించారు. ఈ రోజు కూడా మీరు మా ప్రొడక్ట్ లిస్ట్ కనుక చూస్తే మోస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్స్, మోర్ దెన్ 70% ఆఫ్ ది ప్రొడక్ట్స్ దే ఆర్ ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ. ఇంకా ముందు కూడా ఎప్పుడైతే ప్రోడక్ట్ సెలెక్ట్ చేస్తారో అదే చెప్పాను, మీరు దూరదృష్టి అనేది చెప్తున్నాను. ప్రతాప్ రెడ్డి గారు ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకుంటే ఏమంటారంటే వీ షుడ్ బి ఫస్ట్ ఇన్ ద కంట్రీ, ఎట్ ద మోస్ట్ సెకండ్. ఇఫ్ ద సిచ్యువేషన్ డిమాండ్స్ యూ బికమ్ ఎ సెకండ్ ఇన్ ద కంట్రీ. సో ఇప్పటి వరకు ఉన్న ప్రోడక్ట్స్లో అన్నింటిలో కూడా there are 5-6 products we are only people in the country today they are producing. So that is the vision of Mr. Pratap Reddy. That is the risk taking ability of Mr. Pratap. అంటే ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఈయన ప్రాసెస్ అంతా కూడా ఈజ్ టు టేక్ హిస్ టెక్నికల్ టీమ్ టు చైనా అండ్ స్టడీ ఇట్ హౌ ఇట్ ఇస్ బీన్ డన్. అండ్ సేమ్ థింగ్ టోటల్ ఎక్విప్మెంట్ హీ వాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా విత్ బెటర్ క్వాలిటీ, లెసర్ ప్రైస్. నార్మల్ యూ థింక్ దట్ చైనీస్ ఎక్విప్మెంట్ ఆర్ ఎకనామికల్ అండ్ క్వాలిటీ వైజ్ కూడా కొంచెం ఇట్స్ నాట్ జర్మన్ స్టాండర్డ్స్ అన్నీ ఉండవు దానికి. కానీ ఈయన స్పెషాలిటీ ఏంటంటే యూజ్ టు గెట్ ద బెస్ట్ ఎక్విప్మెంట్ డన్ ఇన్ ఇండియా, వాట్ యూ కాల్ మేక్ ఇన్. అప్పుడు మేక్ ఇన్ ఇండియా రాలేదులేండి, కానీ బిఫోర్ మేక్ ఇన్ ఇండియా హీ హాజ్ ఆల్రెడీ స్టార్టెడ్ మేక్ ఇన్ ఇండియా. సో హీ హాజ్ డన్ ఇట్ హియర్ విత్ లెసర్ కాస్ట్ దెన్ చైనా ఇంపోర్ట్. హీ నోస్ వాట్ ఎగ్జాక్ట్లీ వాంట్స్. ఓవరాల్ కాస్టింగ్ ఆఫ్ హిస్ ఫైనల్ ప్రోడక్ట్కి అది ఎక్కడ మినిమైజ్ చేయొచ్చు అన్నది దానికి అడ్వాంటేజ్. అది వెరీ ఫ్యూ పీపుల్ విల్ గో ఇన్ సచ్ డీటెయిల్, బట్ హీ డస్ ఇట్. ప్లస్ ఆయన ఫుల్ టైం ఇదే పని మీద ఉంటాడు. ఆయన మీకేమి వేరే యాక్టివిటీ పెట్టుకోవడానికి. ఒకసారి స్టార్ట్స్ ఏ ప్రాజెక్ట్ అంటిల్ ఇట్స్ కంప్లీట్స్ ఎవరిని పడుకున్నావు, అదే స్పెషాలిటీ. అంతే. భారతదేశంలోనే అగ్రస్థానంలో ఉన్న ఒక కంపెనీకి అధిపతి అయిన అందే ప్రతాప్ రెడ్డి ఖాసంపూర్లో ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాడన్న విషయం మర్చిపోలేదు. తను పుట్టిన ఊరికి సాయం చేయాలన్న ఆలోచనని ఊరిలో గుడి కట్టడంతో ప్రారంభించి ఇంకా చాలానే చేశారు. చిన్న విలేజ్ అయినా సరే మనము భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి కొలవాలి, మనకు ప్రాధాన్యతను సంతరించే విధంగా మన రాబోయే తరానికి కూడా ఈ భక్తి భావాన్ని అనేది చూపెట్టాలని చెప్పేసి తన సొంత నిధులతో ఒక గుడిని కూడా నిర్మించారు. అప్పటిదాకా ఆ ఊళ్ళో గుడి లేదు, నాకు తెలిసి గుడి లేదు. చాలా మంది పాపం చదువు కొద్దిగా ఇంకా చదువుకోలేదు. ఆ గుడి తర్వాత కొద్దిగా మార్పు వస్తుంది. కడితే పొద్దున లేచి స్నానం చేస్తారు, పూజ చేస్తారు, ఈవినింగ్ ఒకసారి వస్తారు, కూర్చుంటారు, పెద్దవాళ్ళు పూజ చేస్తారు. ఇక్కడ పక్క గ్రామం కాసింపూర్ 3 ఊర్ల కలిసి ఒకటే గుడి ఉంది. ఆ సారే కట్టించారు తెలిసింది. సంవత్సరం వార్షికోత్సవం కూడా జరిపిస్తారు. 3 గ్రామాల ప్రజలు వచ్చి జరుపుకుంటాం సంవత్సరం. తను ఉన్న కాసింపూర్, తన స్వస్థలమైన కాసింపూర్లో గ్రామ పంచాయతీ తరఫున చర్చించి తను హనుమాన్ టెంపుల్ కట్టడం జరిగింది.
సార్ సొంత డబ్బులతోటి. ప్లస్ రోడ్లు లేకుండే కాసింపూర్లో రోడ్లు వేయించండు, వీధి లైట్లు లేకుండా వేయించండు, వాటర్ ట్యాంక్స్ కట్టి ప్రాబ్లం కూడా క్లియర్ చేసేసిండు. రైతు వేదిక, రైతుల సమస్య, సార్ ఒక రైతు కుటుంబం కాబట్టి రైతులకు సమస్య కావద్దని చెప్పేసి ప్రతాప్ రెడ్డి సార్ గారు నా వంతు సాయంగా నేను ఒక 12 లక్షలు మీకు ఇవ్వగలుగుతా, మీరు రైతు వేదిక నిజాంపేటలో ఏర్పాటు చేయండి. అదేవిధంగా ఈరోజు కాసింపూర్ తండా నిజాంపేట నుంచి కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ లేకుండే వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. సార్ కూడా తనకున్న అనుబంధాలతో, తనకున్న పరిచయాలతో కూడా మనకు తెలియడం వల్ల మాకు ఈరోజు బ్రహ్మాండమైన రోడ్ ఈరోజు కాసింపూర్కి కానీ రాజాక్పల్లికి కానీ ఆ కనెక్టివిటీ రోడ్ అనేది మంచి అసెట్ లాగా ఏర్పడింది. 42 లక్షల రూపాయలు ఇమీడియట్గా సారు రిలీజ్ చేసేసి మండలం మొత్తంగా వీధి దీపాలు వెలగాలి అని చెప్పేసి ఇమీడియట్గా ఆ ఫండ్స్ రిలీజ్ చేసేసి తనకున్న కాంటాక్ట్స్తోని మొత్తం మండల వ్యాప్తంగా ఎల్ఈడి బల్బ్స్ వేయించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సార్ చేసిన కార్యక్రమాలు. సో ప్రతి దాంట్లో కూడా మా మండలంలో ఇక్కడ చూసినా కానీ అందే ప్రతాప్ రెడ్డి గారి ట్రేడ్ మార్కు తప్పకుండా కనిపిస్తుంది. మిషన్ భగీరథ కార్యక్రమాలు నడుస్తున్నప్పుడు కొన్ని ఊర్లలో బడ్జెట్ ప్రాబ్లం అయ్యి మాకు మీ వంతు ఏమైనా హెల్ప్ కావాలని పొలిటీషియన్స్ పోయి అడిగినప్పుడు ఏం చేయగలవు, నేను ఏం చేయొచ్చు అనేసి అడిగితే సార్ ఇది చేయండి అనేసి అన్నారు. వెంబడే ఆయన స్పందించి ఈ చెరువుకు రామాయంపేట మండలంలో లక్ష్మాపూర్ విలేజ్లో ఒక చెరువు ఉంటుందండి, ఆ చెరువు మరమ్మత్తు కోసం ఇది రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది సార్ అనగానే రైతులు అనగానే ఇమీడియట్గా ప్రతాప్ రెడ్డి గారు వాళ్ళకు 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ చెరువును వాళ్ళు మరమ్మతు చేసుకొని ఈ రోజు వర్షాలు బాగా పడటం ద్వారా నీళ్ళు స్టోరేజ్ అయిపోయి ఎంతో మంది రైతులు పంటలు పండించుకొని ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పటికీ సార్ వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేని విషయం అది. అందే ప్రతాప్ రెడ్డి గారు ఇక్కడ జప్తి శివనూరు దగ్గర శివనూరు అనే విలేజ్ ఉంటుంది. వారు స్వయంగా పని చేసుకోవడానికి కూడా, అంటే అక్కడ వాళ్ళు పని చేసుకోవాలి అంటే వేరే రకంగా వాళ్ళు జీవనం అనేది సాగించారు. దాని గురించి ఇక్కడ నేను డిస్కస్ చేయదలుచుకోలేదు. కాకపోతే వాళ్ళు స్వయంగా, అంటే అక్కడ లేడీస్ ఎక్కువగా ఉంటారు కాబట్టి వారంతా వారుగా స్వయం శక్తితో పని చేసుకోవాలనే ఉద్దేశంతో అక్కడ వారికి ఒక ఇంటి అంటే మామూలుగా ఒక షెడ్ నిర్మాణం కూడా చేయించడం జరిగింది. అందులో ఆయన గొప్పతనం ఉంది. ఎందుకంటే నేను చెప్తున్న అదే విషయం, ఫస్ట్ చెప్పింది కూడా అదే, ఇప్పుడు కూడా చెప్పేది అదే. ఎవరైనా సరే తన వ్యక్తిగతంగా తను బాగుపడాలి, తనంతట తానుగా కష్టపడి పని చేసుకుని ముందుకు వెళ్ళాలనుకునే వారికి సపోర్ట్ 100% ఇస్తాడు అందే ప్రతాప్ రెడ్డి గారు. కలెక్టర్ గారు ఏమన్నారంటే సార్ కోవిడ్లో బాగా ఇబ్బందులు ఉన్నాయి, జనాలను చూస్తున్నారు, చూసేవారికి సేఫ్టీ ప్రికాషన్స్ లేవు, అవి ఫస్ట్ వాళ్ళు చేసేవాళ్ళు కావాలి కదా, వాళ్ళకి సర్వీస్ చేసేవాళ్ళు కావాలి. కనీసం అన్ని 200 మందికి నిత్యావసర పాకెట్స్ ఇవ్వడం జరిగింది. ఒక 50 మందికి డైలీ మీల్స్ 3 పూటలు వాళ్ళ ఇంటికి సప్లై చేశామండి. వాళ్ళ ఇంటోళ్ళు కూడా ఎవరు తీసుకోపోలేని పరిస్థితులలో ఉన్న ఆ పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళ సంతోషము, వాళ్ళు ఏ రకంగా అయితే సంతోషించారంటే ఈ ఎవరైతే చేస్తున్నారో అని చెప్పి వాళ్ళకు చేతులెట్టి దండం పెట్టారండి. రీసెంట్గా చూసుకుంటే ఇప్పుడు కోవిడ్ టైంలో కోవిడ్ కిట్స్ ఇవ్వడము, అండ్ ఎట్ ద సేమ్ టైం సోలాపూర్ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి అక్కడ వెంటిలేటర్స్ ఇవ్వడము, ఆక్సిజన్ సిలిండర్ సపోర్ట్ చేయడము, అండ్ ఆ టైంలో ఆక్సిజన్ సప్లై తక్కువ ఉంది కాబట్టి ఫ్యాక్టరీ గవర్నమెంట్ ఓన్లీ 2 వీక్స్ మ్యాండేటరీ చేసినా కానీ వీళ్ళు ఇంకో 2 వీక్స్ ఆపేసేసి ఆ ఆక్సిజన్ వీళ్ళ కంపెనీ నుంచి హాస్పిటల్కి పంపించడము, అలాంటి న్యూస్ పేపర్ రాలే కానీ బట్ వాళ్ళు బాగా చేశారు కోవిడ్ టైంలో. సో దే సేవ్డ్ లాట్ ఆఫ్ పీపుల్ లైఫ్. ఈ స్కూల్ కావాల్సింది ఆయన చాలా చేసినాడు. దాదాపు జిల్లా పరిషత్ హై స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కల్వకుంటకి ఊరే విద్యార్థి అతను, ప్లస్ పిల్లలకి అన్ని రకాలుగా సాయం చేశాడు. ఒక 4-5 ముందుకు తీసుకుపోవడం కాదు, ఈ స్కూల్ విద్యార్థులందరికీ వాటర్ ఫెసిలిటీస్ ఇచ్చినాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూర్చోవడానికి ఫర్నిచర్, టేబుల్స్, ఆట వస్తువులు, వాటర్ ఇంకా ఇస్తూనే ఉన్నాడు, చేసినాడు కూడా. ఇంకా మేము అడిగితే తప్పకుండా చేసే శక్తి అతనికి ఉంది. మేము చేయాలనే కోరుకుంటున్నాం అతను. నేడు చదువుకున్న పిల్లలే రేపు సమాజానికి మూల స్తంభాలవుతారని అందే ప్రతాప్ రెడ్డి గట్టిగా నమ్ముతారు. అందుకే ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు సహాయం చేయడానికి ఏపీఆర్ ఫౌండేషన్ మొదలుపెట్టారు. ఎంతో మంది పిల్లలకి ఆ ఫౌండేషన్తో చేయూతనిచ్చారు. డబ్బు చాలా మందికి ఉంటుంది, ఉన్నా కూడా సహాయం చేసే గుణం ఉండాలని లేదు. అందే ప్రతాప్ రెడ్డి గారు మాత్రం విద్యాపరంగా విలువైన విద్య నేర్పిస్తూ పిల్లల్ని తీసుకుపోతే సమాజంలో విద్య వల్ల నేర్చుకునేది బాగుంది కాబట్టి విద్యార్థులు బాగుపడితే సమాజం బాగుపడుతుంది. అది ఆయన నైతికత.
యాక్చువల్గా ఫౌండేషన్ ఏమేంటి అంటే పూర్ పీపుల్, సో విలేజ్లో నెక్స్ట్ లెవెల్కి అంటే ఆఫ్టర్ 10th వాళ్ళు ఫర్దర్ స్టడీస్ చేయలేని వాళ్ళని సో ఏపీఆర్ ఫౌండేషన్ అనేది సెలెక్ట్ చేసింది. సో దాంట్లో ర్యాండమ్గా పిక్ చేసుకోకుండా ఎలా అంటే టాప్గా ఎవరైతే ర్యాంక్ వచ్చారో వాళ్ళు ప్యూర్ పీపుల్ అయి ఉండి పేద వాళ్ళని చదివిస్తా అని ఫస్ట్ ఏపీఆర్ ఫౌండేషన్ ప్రతాప్ రెడ్డి సార్ అడిగారు. సో స్కూల్లోకి వచ్చి హెచ్ఎంని కనుక్కున్న తర్వాత మేము ఒక 5 మెంబర్స్ అందులో నుంచి పికప్ అయినాం. ఐ థింక్ 8th క్లాస్లో ఉన్నప్పుడు మా స్కూల్లో టీచర్స్ వాళ్ళు చెప్తుండే వాళ్ళు మన స్కూల్కి అన్ని టేబుల్స్ కానీ బుక్స్ కానీ మనకు ప్రొవైడ్ చేసేవాడు. మీరు కూడా అలానే చదివితే మిమ్మల్ని కూడా మంచి పొజిషన్లో నిలబెట్టి మంచి చదివిస్తాడని చెప్పేవాళ్ళు సార్ వాళ్ళు. నేను 10th చదువుతున్నప్పటి నుంచి నాకంటే 3 years బ్యాక్ సీనియర్స్ని తీసుకొని చదివిస్తున్నారు సార్. చాలా మంది పిల్లలు పేదవాళ్ళు మనీ ప్రాబ్లంతో ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయలేకపోతున్నారు, హైయర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళలేకపోతున్నారు. కానీ ఇలాంటి ఒక ఫౌండేషన్ వల్ల మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. స్టూడెంట్స్కి ఏది ఇంట్రెస్ట్ ఉంది, ఇంజనీరింగ్ ఆర్ డాక్టర్ ఏది ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పైన బేస్ చేసుకొని దాని ఫ్యూచర్ ఏంటి, ఆ ఫ్యూచర్ ఇలా ఉంటుంది అలా ఉంటుందని స్టూడెంట్స్తో డిస్కస్ చేసేవాడు. పర్సనల్గా డిస్కస్ చేసి ఫైనలైజ్ చేసి దాని తర్వాత నువ్వు ఫీల్డ్లోకి వెళ్ళమ్మా ఇందులో బాగుంటుంది అని పర్ఫెక్ట్ గైడెన్స్ ఒక లెక్చరర్స్ని కనుక్కునేవాడు వేరే వాళ్ళని సార్ పర్సనల్గా. సార్ యాక్చువల్లీ మెయిన్ ఇట్లా ఎలా ట్రీట్ చేసేవాడు అంటే సొంత పిల్లలా ట్రీట్ చేసేవాడు ఎవ్రీ మ్యాటర్లో. సారే కాల్ చేసి ఎలా ఉంది, ప్రాపర్గా చదువుతున్నారా, సో అంతా ఓకేనా, ఇంకేమైనా కావాలన్నా, మీకు ఏదైనా డిక్షనరీ కావాలన్నా, ఎంత ఇంగ్లీష్ మీడియం నుంచి తెలుగు మీడియం నుంచి వచ్చారు కాబట్టి మీకు లేదన్నా ఏదైనా స్పోకెన్ ఇంగ్లీష్ కావాలా, సో ఇలా ప్రతి దాంట్లో కూడా సారు ఇన్వాల్వ్ అయ్యి పేరెంట్స్ కంటే ఎక్కువ మా పేరెంట్స్ నాకు జన్మనిస్తే సారు పునర్జన్మ అనొచ్చు. విద్య నేర్పిస్తారు. ఈరోజు విద్యను అందించడం గొప్ప కాదు, విద్యను అందించిన తర్వాత కూడా వాళ్ళను ప్రయోజకులయ్యేంత వరకు కూడా వాళ్ళకు ఉద్యోగం వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత వరకు కూడా వాళ్ళకు ఆర్థిక వెసులుబాటు కల్పించేసేసి వాళ్ళ కుటుంబాలకు అండగా ఉన్నారు. ప్రతాప్ రెడ్డి గారి యొక్క ఊరి ప్రక్కనే ఉండేటువంటి కాసింపూర్ తాండాల నుంచి వచ్చినటువంటి ఒక గిరిజన బిడ్డ అసలు మెడిసిన్ ఫీజు కట్టేటువంటి స్థాయి లేనటువంటి వ్యక్తి. దాని పరిసరాలు అలాంటివి ఉన్నాయి. అలాంటి వారికి జస్ట్ సార్కి ఏ విధంగా తెలిసిందో తెలియదు, ప్రాంతీయమైనటువంటి అభిమానమా, ఆ కుటుంబం యొక్క పరిస్థితులను నిజంగా గమనించినటువంటి వ్యక్తి మెడిసిన్ కోసము పుషప్ చేశారు. మెడిసిన్ అయిపోయింది. నార్సింగ్ మండల్ భీమరావుపల్లి పంచాయతీ కార్యదర్శిగా వర్క్ చేస్తున్నాను. నేను 2018లో పోలీస్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. ప్రజెంట్ చేగుంట పిఎస్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్నాను. సో ఏఎండీలో నేను 3 years ఏఎండీలో వర్క్ చేశాను. సో 1 year బ్యాక్ నేను ఏఎండీలో ఫుల్ టైమ్ ఎంప్లాయీగా కన్వర్ట్ అయ్యాను. సో కరెంట్ ప్యాకేజ్ వచ్చేసి 29 lakhs per annum వస్తుంది. సో నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. మాచివ్ సెమీకండక్టర్ ప్రైవేట్ లిమిటెడ్ మా కంపెనీ పేరు. అందులో నా రోల్ వచ్చేసి అసిక్ వెరిఫికేషన్ ఇంజనీర్. నేను ప్రస్తుతం విజయవాడలో రైల్వే ఫోర్స్లో చేస్తున్నాను. రైల్వే కంట్రోల్ రూమ్లో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్. నేను లైఫ్లో అందరూ బిజీ ఉంటారు. మ్యాథ్స్ ఇంత బిజీ ఉన్నంత మాత్రం వచ్చిన స్టేజ్ మర్చిపోవద్దు. సో నేను ఆ బేస్ నుంచి వచ్చా కాబట్టి ఆ ఏపీఆర్ ఫౌండేషన్ ఎన్నడూ మర్చిపోలేను. ఏపీఆర్ ఫౌండేషన్ మర్చిపోతే నా తల్లిదండ్రులు మర్చిపోయినట్టే. ఒక మనిషి అవ్వాలంటే చాలా నియమాలు ఉండాలి. అదే ఒక మనిషి అధిపతి అవ్వాలంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంటే గ్రాండ్ ఫాదరు అట్లా ఉంటారు కదా, ఈలాగే గ్రాండ్ ఫాదర్. ఆయన ఒక రకంగా ఎట్లాగంటే ఏదన్నా అనుకుంటే మాత్రం కంప్లీట్ చేసేదాకా ఆయన ఇంకా అదే పట్టుకుని ఇచ్చేస్తారు. ఆయన దగ్గర నేను అంటే యాజ్ ఏ పర్సన్ ఆయన దగ్గర నేర్చుకుంది ఏంటంటే కమిట్మెంట్. అసలు ఒక వర్గం అనేది ఆయన దగ్గర లేదు, టోటల్గా లేదు అసలు. ఆయనకి అంటే ఈ కమ్యూనిటీ ఫీలింగ్స్ కానీ మిగతా వర్గాల వైజ్ కానీ ఆయన గారు నాకు తెలిసి అయితే నాట్ ఈవెన్ 1% ఐ నోటీస్. ప్రతిసారి చెప్తుండేవారు మనం ఏదో పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎవరో మన గాడ్ ఫాదర్ ఉన్నారని చెప్పేసి మనం చేయట్లేదు. మనం ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చినప్పుడు వారికి సల్యూట్ చేసే సిచ్యువేషన్ రాకుండా బిజినెస్ చేయాలి. సెల్ఫ్ సఫిషియెంట్. ఈరోజు వరకు కూడా ప్రౌడ్లీ చెప్పేది ఏంటంటే వితౌట్ ఎనీబడీస్ గాడ్ ఫాదర్స్ లేకుండా. ఒక మారుమూల గ్రామంలో రైతు కుటుంబం నుంచి వచ్చి అధిపతిగా ఎదిగిన శ్రీ అందే ప్రతాప్ రెడ్డి గారితో నాలాగే మీకు కూడా మాట్లాడాలని ఉంది కదా. ఇనిషియల్లీ వెన్ ఐ స్టార్టెడ్ మై బిజినెస్, నిర్మల్లో ఒక చిన్న ఫ్యాక్టరీస్తో స్టార్ట్ చేశాను. హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత వేరియస్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ పెట్టినప్పుడు ఇనీషియల్గా నా వాళ్ళను మా క్లోజ్ రిలేషన్ చాలా మందిని హైదరాబాద్ తీసుకొచ్చాను. వాళ్ళను మా బిజినెస్లో కొంతమందికి ఇన్వాల్వ్ చేసి, కొంతమందికి వేరే సాయం చేసి అట్లా అందరిని తీసుకొచ్చి వీలైన కాడికి నా ఉన్నదంటూ సెటిల్ చేశాను.
ఇన్ 2000 అరౌండ్ 2000లో నాకు అనిపించింది అంటే మా ఫ్యామిలీ అంతా సెటిల్ అయిపోయింది, హైదరాబాద్ వచ్చారు, ఏదో వాళ్ళ లెవెల్ వాళ్ళు సెటిల్ అయిపోయారు, వై కాంట్ వీ డీ సంథింగ్ టు ది సొసైటీ ఆల్సో. మనకు అరౌండ్ 2001లో స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసి లోలిగా ఒక 2-3 స్టూడెంట్స్, 5 స్టూడెంట్స్ ఒక స్కూల్ నుంచి తీసుకొని వాళ్ళని సపోర్ట్ చేయడం టిల్ దే కంప్లీట్లీ ఫినిష్ దేర్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్లో సెటిల్ అయ్యే వరకు. గవర్నమెంట్ లేకుంటే ఎవరో 50,000 40,000 ఇవ్వడం కాదు, వాళ్ళకి యాక్చువల్ ఎక్స్పెన్సెస్ ఎంత అయితే అంతా నేను భరించి వాళ్ళను ఒక ఉద్యోగంలో సెటిల్ అయ్యే వరకు సపోర్ట్ చేయడం. దట్ ఈస్ ది కాన్సెప్ట్. అట్లా స్టార్ట్ చేశాము. వీ హ్యావ్ టు స్టార్ట్ సమ్వేర్. ఇప్పుడు నువ్వు ఒక్కసారే మొత్తం ప్రపంచాన్ని బాగుపరచలేవు. నేను ఎక్కడైతే పుట్టి పెరిగినో అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి అక్కడ దగ్గర విలేజెస్ కవర్ చేసి తర్వాత ఫస్ట్ మేము స్టూడెంట్స్ తీసుకున్నప్పుడు నేను ఎక్కడైతే చదివానో అక్కడి నుంచి తీసుకున్నాము, ఒక 5 తీసుకున్నాము. దాని తర్వాత పక్క విలేజెస్కి పోయినాము. ఇప్పుడు మొత్తం మండల్ కవర్ చేశాము. ఇప్పుడు 2 మండల్స్ ఈ సంవత్సరం 10-15 స్టూడెంట్స్ తీసుకున్నాము, 2 మండలం కవర్ చేసినాము. అట్లా స్లోలీగా ఎట్లా వీలైతే అట్లా రిసోర్సెస్ ప్రకారం ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాం. అంతేగాని ఎక్కడనో అక్కడ స్టార్ట్ చేయాలి, అది నేను పుట్టి పెరిగిన జాగాలో గడ్డలో అక్కడ స్టార్ట్ చేశాను అంతే. అఫ్ కోర్స్ ఇప్పుడు ఇవ్వడంలో ఉన్న ఆనందము తీసుకునడంలో లేదు, అందరికీ తెలుసు. నేను ఎప్పుడైతే చాలామందికి ఏదన్నా అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చినప్పుడు, వాళ్ళ అవసరాలు తిన్నప్పుడు మనకు ఎంతో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అన్నిటికన్నా సాటిస్ఫాక్షన్ ఉందంటే పూర్ గర్ల్స్ ఫ్రమ్ విలేజ్, వాళ్ళు రాచినప్పుడు ఓ బస్సు తెలియదు, ఏం తెలియదు, ఊళ్ళో 10th కాగానే వచ్చేస్తారు తీసుకొచ్చడము. నరేందర్ రెడ్డి యూస్ టు గో అండ్ గెట్ దెమ్, అక్కడికి పోయి వాళ్ళని తీసుకొని రావాలి ఆటోలో. అటువంటి పరిస్థితి ప్రకారము ఒక 1 yearలో వాళ్ళు ఎంత తయారవుతారంటే, లేదు సార్ మేము వాట్సాప్లో మీరు చూసినాము, మేము వచ్చేసేస్తున్నాము అని. అంటే అంత డెవలప్మెంట్, అంత మార్పు చూసి చాలా సంతోషం వస్తుంది. ఇప్పుడు ఒక్కళ్ళు సొసైటీలో ఒక కుటుంబంలో ఒక్కళ్ళు మనం పైకి తీసుకొస్తే వాళ్ళందరినీ పైకి తెస్తారు ఎందుకు వీలైన కాడికి. అది దట్ ఈస్ అక్కడ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ బెస్ట్ సాటిస్ఫాక్షన్. ఐ స్టార్టెడ్ ఏ కంపెనీ విత్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ 4 crores ఇన్వెస్ట్మెంట్. ఆ దినాలలో 4 crores మాదొక 1 crore 3 crores లోన్స్ తీసుకొని స్టార్ట్ చేశాము. 90లో స్టార్ట్ చేశాము. 97లో దాకా ఏదో చాలా ప్రాబ్లంతో ఆడికాడికి నడిపించాము. 97లో మేము పబ్లిక్ ఇష్యూ, వేరే ఎక్స్పాన్షన్ పోదామని పబ్లిక్ ఇష్యూ పోయాము. అప్పుడు పబ్లిక్ ఇష్యూలో సరిగ్గా లేక, మార్కెట్ లేక సరిగ్గా రాలేదు. దాని తర్వాత మన ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ ఇంక్రీజ్ అయిపోయి అది మన వర్కింగ్ క్యాపిటల్ అంతా తినేసింది. దాంతో క్యాష్ క్రంచ్ వచ్చింది. కంపెనీ వాజ్ ఆల్మోస్ట్ ఆల్ బ్యాంక్రప్ట్. ఆ టైంలో నేను నా ఒక ప్లాట్ను అమ్మి దానికి కావాల్సిన ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి పెట్టి ఇమ్మీడియట్లీ దాన్ని పైకి రావడానికి రాత్రింబలు కష్టపడి ఒక లెవెల్కి తెచ్చాము. దాని తర్వాత గ్రోత్ స్టార్ట్ అయింది. టుడే ఇట్ ఈస్ ది 15,000 crore క్యాపిటల్ కంపెనీ. 500 టాప్ 500 కంపెనీలో మనది వస్తుంది. 2 rupees షేర్ టుడే ఇట్ ఈస్ కోటెడ్ 4,600 rupees. ఇట్ మేబీ 5,000 అయింది. 4,000 2 rupees షేర్. వెనుక చూసుకుంటే మనము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినందుకు గర్వం అనేది కాదు, కానీ ఇక్కడి నుంచి ఎంత ఎదినా కానీ ఒదిగి ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. మనం ఏదో పెద్ద అయిపోయినాము అని చెప్పి చిన్నోళ్ళను మర్చిపోవడము, వాళ్ళను కేర్ చేయకపోవడం అట్లా కాకుండా మనం పోయి మన లెవెల్ ఏదో ఎక్కడి నుంచి వచ్చినామో జ్ఞాపకం ఉంచుకోవడం మంచిదని నా ఉద్దేశం. 70 yearsలో హౌ ఫార్ యూ కెన్ బి ఏబుల్ టు. ఇప్పుడు పాలిటిక్స్లో ఉండే మనం సమాజానికి కానీ దేశం సేవ చేయాల్సిన అవసరం లేదు. పాలిటిక్స్ లేకున్నా కానీ చేయొచ్చు. చోలాపూర్లో మేము కంపెనీ తరఫు నుంచి 4 to 5 crores ఎవ్రీ ఇయర్ వీ డూ ది CSR యాక్టివిటీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 2% ఆఫ్ ది యావరేజ్ 2% ఆఫ్ ది ప్రాఫిట్ మనం స్పెండ్ చేస్తాము. ఎంపీలు, మినిస్టర్లు, ఎమ్మెల్యేసే మా దగ్గరికి వచ్చి కూర్చోండి, సార్ ఇది చేయండి మా డిస్టిక్లో, ఈ పొలాన్ని దీనికో 20 లక్షలు ఇవ్వండి, దీనికో 10 లక్షలు ఇవ్వండి. ఇప్పుడు మనం అది కూడా సమాజ సేవని. అందుకే మనము పెద్దగా అయిపోయి మన ప్రిన్సిపల్స్, మన క్యారెక్టర్ మనం ఉంచుకుంటే వాళ్ళే మన దగ్గరికి వస్తారు పాలిటీషియన్స్. మనం పాలిటీషియన్ ఏదో చేసేది అవసరం లేదు. దేశ సేవ చేయన్నా, సమాజ సేవ పాలిటిక్స్ ఒకటే అవసరం లేదు. అగ్రికల్చర్ నేను చిన్నగా ఉన్నప్పుడు మూట కొట్టేవాళ్ళం. మూట అంటే మనము 2 ఎడ్లను కట్టి తోయడం. తర్వాత అది ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే రాట్ అని వచ్చింది. ఇట్లా తిరిగితే డబ్బాలు పోస్తాయి, దట్ ఈ రాట్ వచ్చింది. దాని తర్వాత ఇంజిన్ వచ్చింది, డీజిల్ ఇంజిన్ పంపు చేయడానికి.
డీజిల్ ఇంజిన్ కపుల్డ్ విత్ పంప్, తర్వాత ఎలక్ట్రిక్ పంప్ వచ్చింది, తర్వాత ఇప్పుడు సబ్మర్సిబుల్ పంప్ వచ్చింది. అట్లే చాలా చేంజెస్ డే టు డే చూసాము లైఫ్లో. బట్ ఆ చేంజెస్ ప్రకారం మనం కూడా ఎవ్రీడే చేంజ్ అయ్యి దాన్ని ఆస్వాదించి దాంతో ముందుకు పోవడమే లైఫ్. మనం చేంజ్ కాకుండా చేంజ్ వచ్చిందని చెప్పి ఓల్డ్ థాట్స్తోని ఉంటే మాత్రం ఎవరు పైకి రారు. ఇనిషియలీ నేను వేరే మంది ఏదైతే థింక్ చేస్తారో దానికి భిన్నంగా పోతాను నేను ప్రతిసారి. అంతే నా లైఫ్లో కూడా అంతే. నా క్లాస్మేట్స్ అందరూ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కాగానే సూపర్వైజర్గా జాయిన్ అయిపోయినప్పుడు చాలా జాబ్స్ ఉండేవి. ఇన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో, R&B డిపార్ట్మెంట్లో సూపర్వైజర్ జాయిన్ అయ్యాను. నేను అక్కడ జాయిన్ కాలేదు, కాకుండా డిఫరెంట్గా పోదామనే ఉద్దేశంతో ఒక ప్రైవేట్ కంపెనీలో యాజ్ ఏ మేనేజర్గా నా జీవితం స్టార్ట్ చేశాను. అప్పుడు యాక్చువల్లీ దట్ వాజ్ నాట్ ఏ గుడ్ ఐడియా. ఆల్ మై ఫ్రెండ్స్ హ్యాజ్ నాట్ యాక్సెప్టెడ్ దిస్ ఐడియా. అందరూ మంచి ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగం ఇడిచిపెట్టి నువ్వేమో ఇటుపోతున్నావు ఏంటి అని అన్నారు. బట్ దట్ హ్యాస్ గివెన్ మీ ఏ డిఫరెంట్ లైఫ్. చిన్నప్పుడు అంబిషన్ చేయడానికి ఏం లేదు. మార్నింగ్ లేచి నాగలు దున్నడము, పొలం పని చేయడము, మళ్ళీ వచ్చి స్కూల్కి పోవడము, మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఎంతో కొంత చదువుకోవడం, మళ్ళీ ఏదో పొలం పని చేయడం. అంబిషియస్ అనేది ఎప్పుడు వస్తుంది? మనం ఒకరిని చూసి బిజినెస్ చేసేటోళ్ళని చూసి, బిజినెస్ ఫ్యామిలీలల్లా మా ఫాదర్ ఈ బిజినెస్ చేస్తాడు నేను ఇంత పెద్ద కావాలి అదేం లేదు. సర్వైవల్ వాజ్ ఏ ప్రాబ్లం. దట్ వాజ్ ది బిగినింగ్. దాని తర్వాత ఎట్లెట్లా పైకి వస్తే అట్లట్లా మన కసి, మన ఈ పూర్ ఒక పీపుల్కు వచ్చే కసి పెరిగి నేను ఎట్లాగూ పైకి రావాలి, నేను కూడా గొప్పవాడిని కావాలి, నేను కూడా ఎక్కువ సంపాదించాలి వేరే వాళ్ళ లెక్క అనే కసితోని పైకి రావడమే. కానీ మనం ఎవరినో చూసి ఇట్లా కాదు ఇట్లా చేద్దాం అనేది ఎగ్జాంపుల్ ఏం లేదు. ఈ ట్రాన్స్పరెన్సీ, హార్డ్ వర్క్ అండ్ మనం ఒక లీడర్షిప్ కావాలంటే యూ మస్ట్ ట్రస్ట్ ది పీపుల్. వాళ్ళు నిన్ను ట్రస్ట్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే నువ్వు ఏది సంపాదించినా వాళ్ళకు కూడా వస్తుంది, కొంత వస్తుంది అనేది వాళ్ళ నమ్మకం ఉండాలి. లేకుంటే నోబడీ విల్ వర్క్ వితౌట్ ది రిటర్న్. ఇప్పుడు వాళ్ళందరూ పనిచేసినా కానీ వాళ్ళ పాటు వాళ్ళకి ఇచ్చుకుంటూ మనము మన పాటు మనం తీసుకుంటూ పోతే, ముందుకు పోతే అది లీడర్షిప్ క్వాలిటీ. డెఫినెట్లీ మనము వీ షుడ్ బి రోల్ మోడల్. ఖాళీ టైంలో మ్యాక్సిమం అటువంటి ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దగ్గరికి నేను కంపల్సరీ సండే నాడు ఒక ప్రోగ్రామ్, సండే కానీ హాలిడే కానీ, నిన్న హాలిడే ఉన్నది ఇవాళ మీరు వస్తానని చెప్పి నిన్నే పోయాను. నేను భాస్కర్ ఇద్దరం పోయాను. హాఫ్ డే కంప్లీట్లీ గాన్ దేర్. అట్లా ఖాళీ టైంలో మన ఫ్రెండ్స్ కలవడము, ఏమన్నా ఉంటే ఫ్రెండ్స్ కలవడము, వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే చేయడము. ఇవి హిందూ టెంపుల్ అంటే అక్కడ వేరే ముస్లిం కానీ, చిన్న విలేజ్ అది, ముస్లిమ్స్ కానీ తర్వాత క్రిస్టియన్స్ కానీ వేరే లేరు. బట్ హిందూ వాళ్ళకు టెంపుల్ కావాలంటే ఆటోమేటికల్లీ హిందూ టెంపుల్ వచ్చింది. అంతేగాని అన్ని సర్వమతాలు ఈక్వల్, అందరికీ ఒకటే గాడు అదేం లేదు. అక్కడ లోకల్ పాపులేషన్ ఏమి అది అడిగారు, టెంపుల్ కావాలంటే టెంపుల్ కట్టించాను. అంతేగాని వేరే ఉద్దేశం ఏం లేదు. అందరూ అన్ని మతాలు, ఇప్పుడు అక్కడ వేరే ముస్లిమ్స్ ఉండి లేకుంటే వేరే ఉంటే వేరే కూడా సాయం చేసేవాడిని. యూత్కు నేను మెసేజ్ ఇచ్చేది ఉంటే హార్డ్ వర్క్ అండ్ దే షుడ్ థింక్ ఏ డిఫరెంట్ వే. అందరు ఒక ఉద్యోగం దిక్కుపోయే బదులు డిఫరెంట్ వేల బిజినెస్, డిఫరెంట్ ఫీల్డ్స్ ఎన్నుకోవడము, దానికి కావాల్సిన హార్డ్ వర్క్ చేయడము, దానికి కావాల్సిన మనం ఏదైనా స్టార్ట్ చేయగానే అది ఇమ్మీడియట్లీ సక్సెస్ కాదు. ఎన్నో ఫెయిల్యూర్స్ వస్తాయి, ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. అవన్నీ తట్టుకొని హార్డ్ వర్క్ చేసి పైకి రావడానికి వాళ్ళు ఒక ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి వాళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడి అక్కడికి పోతే డెఫినెట్లీ పైకి వస్తారని నా ఉద్దేశం. ప్రపంచంలోనే గుర్తింపున్న బాలాజీ అమైన్స్ ఇండస్ట్రీస్ కి అధినేత, APR ఫౌండేషన్ స్థాపకుడు అందే ప్రతాప్ రెడ్డి. ఒక అధిపతి అవటానికి చాలా ఒడిదుడుకులున్నాయి, కృషి ఉంది, అంతకంటే ఎక్కువ పట్టుదల ఉంది. అందే ప్రతాప్ రెడ్డి జీవితం నుంచి మనం చాలానే నేర్చుకోవాలి. ఒక అధిపతి అవ్వాలంటే క్రమశిక్షణ, నాయకత్వ విలువలుంటే సరిపోదు. ఒక నిజమైన అధిపతి తన చుట్టూ ఉండే వాళ్ళ అభివృద్ధి కోరుకుంటాడు. ఇంతకీ ఇదంతా చెప్తున్నాను నేనెవరా అనుకుంటున్నారా? అందే ప్రతాప్ రెడ్డి గారి ఫౌండేషన్లో నేను ఒక స్టూడెంట్ని.